మరి దేవుని ఆకలి తీర్చేది ఎవరు? దేవుడికి కూడా ఆకలి ఉంటుందా? అసలు మన దేవుడికి శరీర సంబంధమైన ఆకలి అయితే మనం పెట్టగలమండి? ఎన్ని ఎకరాలు పండించినా కానీ, ఎవరిని ఎన్ని కూరగాయలు పండించినా మనం దేవుడికి ఆకలి తీర్చగలుగుతామండి? ఎందుకంటే ప్రతిదీ ఎవరు కలగజేశారండి? దేవుడు కలగజేశాడు. సృష్టిలో ఉన్నాయన్ని ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడు. మరి దేవుడు ఇచ్చినవి మనం దేవుడికి పెట్టగలమా? ఆయన ఆకలి తీర్చగలమా? తీర్చలేమండి. ఎన్ని ఎకరాలు పండించినా, ఎన్ని కూరగాయలు పండించినా, ఎన్ని ఫ్రూట్స్ పండించినా మన దేవుడి ఆకలి తీర్చలేమండి. అయితే ఏ ఆకలి? మరి దేవుడికి కూడా ఆకలి ఉంటుందా అంటే, ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే ఎన్నో చర్చీలు ఉన్నాయండి. వీధికి ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, చాలా చర్చీలండి. ఏమండి ఈరోజు క్రైస్తవులు కూడా ఎక్కడో మారుతూనే ఉంటున్నారు. ఎలా మారుతున్నారు? రోగాలు తగ్గుతాయని మారేవారు ఉన్నారు, అవసరాల కోసం దేవుడిని నమ్ముకునేవారు ఉన్నారు. మరి చాలా మంది క్రైస్తవులు కూడా ఎక్కువ అవుతున్నారు. మరి నాడున్న బోధకులైన వారు కూడా మరి దేవుడి ఆకలి తీర్చలేకపోతున్నారా? మరి క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా దేవుడి ఆకలి తీర్చలేకపోతున్నారా? మనం ఒకసారి ఆలోచించాలండి. అసలు దేవుడికి ఏమాత్రం ఉంది? ఎన్నో బోధలు వచ్చాయి కదండి. ఈరోజు ఎన్నో బోధలు. ఈరోజు ఫోను మనం యూట్యూబ్ ఆన్ చేసుకుంటే ఎన్నో వాక్యాలు వస్తున్నాయండి. అందరూ ప్రసంగాలు చెప్తున్నారు, అందరూ వాక్యాలు చెప్తున్నారు, అందరూ దేవుడి కోసం బతకాలని చెప్తున్నారు. అయినా మరి దేవుడి యొక్క ఆకలి ఎందుకు తీరట్లేదు? మనం ఆలోచించాలని ప్రతి విషయమని. ఈరోజు దేవుడి యొక్క ఆకలి తీర్చాలి అని అంటే ఆ రుచి చూపించింది ఎవరండి? ఆత్మీయ తండ్రి గారండి. 66 పుస్తకాల్లో ఉన్న మాటల్ని పరిశోధనగా చదివి 25 సంవత్సరాలు ఆయన పడిన కష్టమండి. ఈరోజు మనం చెప్పడానికి చాలా ఈజీ అయిపోయిందని, ప్రకటించడానికి చాలా ఈజీగా ప్రకటించగలుగుతున్నాం. కానీ ఆయన పడిన కష్టాలు, ఎన్నో గొప్పులు, ఏమండి ఆ దారిలోని ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఇప్పటికీ ఉన్నాయనంటే ఇప్పటికి కూడా ఉన్నాయండి. తండ్రి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఏం చేస్తున్నారండి? తిరగబడుతున్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే వాళ్ళు లేరంటారా? ఉన్నారండి. సత్యాన్ని నేర్పిన తండ్రి గారి మీదే నిందలు వేసేవారిగా ఈరోజు తయారయ్యారండి. విశ్వాసం కలిగి ఉంటున్నారండి? లేరండి. మనకు వాక్యాన్ని నేర్పారు కదా. ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇంత వాక్యాన్ని నేర్పి సమాజంలో ఎలా చెప్పాలి ఎంతగా నేర్పిన ఆయన మీద మనం ఏం చేస్తున్నారండి? వాళ్ళు రొమ్ము మీద గుర్తున్నారండి. చెప్పిన బాధ తప్పు అంటున్నారండి. ఈరోజు రచ్చరచ్చ జరుగుతుంది కదండి. ప్రతి ఒక్కరుని ఎలా ఉందండి? నేర్చుకున్నామని మన దగ్గర నేర్చుకున్న వారే ఎలా మాట్లాడుతున్నారంటే ఈ బోధ తప్పు. ఏమండి మరి దేవుడి యొక్క ఆకలి తీర్చేవారు ఇందులోంచి వెళ్ళిపోయిన వారైనా దేవుడి ఆకలి తీరుతున్నారా? లేదండి. వాళ్ళకి ఏవో లైఫ్లు వస్తాయి, కొంత డబ్బు సంపాదించుకోవచ్చు, అది యూనివర్సిటీ అంటే ఇంకా బాగా చూస్తారు కదా అని కొన్ని డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు ఎంతో కొంత జరుగుతున్నారండి. మరి దేవుడి యొక్క ఆకలి తీర్చేవారు ఎవరు అంటే ఈరోజు మనం చూద్దామండి. ఒకసారి దేవుడు అంటున్నాడు చూడండి. కీర్తనలు రాసిన గ్రంథం, కీర్తనలు 50 అధ్యాయం 12వ వచనం. లోకమును తను పరిపూర్ణది నాయే, నేను ఆకలి ఉన్నాను మీతో చెప్పను. ఏమంటున్నారండి ఆయన? నేను ఆకలిగా ఉన్నాను మీతో నేను చెప్పను. ఎందుకంటున్నాడండి ఆయన? నేను ఆకలిగా ఉన్నాను మీతో చెప్పనని ఎందుకంటున్నారంటే, మనము వృద్ధాప్యంలో ఉన్న ఒక అత్తగారు అవనివ్వండి, ఒక మావయ్య గారు అవనివ్వండి, వాళ్ళు కుమ్మగా కూర్చుంటారు. నా కొడుకు ఏదైనా బజార్లో నుంచి ఒక పళ్ళ కొట్ట మట్టుకు వచ్చాడు అనుకోండి, అరుమేలు కూర్చుని ఆలోచిస్తారు వాళ్ళు.
నా కొడుకు లోపలికి రమ్మని నాకు పెడతాడా, నన్ను అడుగుతాడా లేదా? అది వాళ్ళు బయట పెట్టి రండి భార్యతోటి పిల్లలతోటి లాన్ కూర్చొని తినేసి తలుపులు వేసుకొని నలుగురిని తిన్నామనుకోండి, బయట వాళ్ళు బాధపడతారా లేదా? చాలా బాధపడతారండి. బయట కూర్చుని వాళ్ళు బాధపడతారండి. నన్ను అడగలేదు, కొంచెమైనా తినడానికి రమ్మని అనలేదు, నన్ను ప్యాకేజ్ ప్లేట్లో పెట్టలేదని అడుగుతారేమో అని ఎదురు చూస్తారండి. దేవుడు కూడా నేను అడగను, నా ఆలోచన తెలుసుకోవాలి, నా మనసును తెలుసుకోవాలి, నా మనసును తెలుసుకోవాలి. నేను అడగను. వాళ్ళైతే ఎలా ఆలోచించారో, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచించారో, నా కొడుకు నా కోడలు తాగేసి ఇంట్లో పెడతారా లేదని వాళ్ళు ఎలాగా చూశారు. తండ్రి కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా నేను అడగను, కానీ వాళ్ళు అడుగుతారా? నా మనసు తెలుసుకుంటారా? నా ఆలోచన తెలుసుకుంటారా? నా ఇష్టాన్ని తెలుసుకుంటారా? అడగకుండా చేస్తేనే ప్రేమ ఉన్నట్టండి. మనం వెళ్ళి అడిగితే కాదండి, నాకు కొంచెం పెట్టామంటే కాదు, అడగకుండా పెట్టేవారికి చాలా ప్రేమ ఉంటుందండి. మనం అడిగితే పెట్టేవారు కదండి. వాళ్ళ అవసరం ఏంటన్నది ఒక తల్లిదండ్రులు కుమారుడికి అనుకుంటే వాళ్ళ అవసరం ఏంటో నా కుమారుడికి మనం ఏం చేస్తామంటే వాళ్ళ చదువు సంబంధించినవన్నీ కొంటాము. వాళ్ళ ఆనందం తర్వాతే మన ఆనందం అనుకుంటామండి. మరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా ఎన్నో ప్రభుత్వంలో చాలా పెట్టాడండి. ఎవరు ఇవ్వలేని దేవుడు ఇచ్చాడండి. మరి దేవుడు ఇచ్చిన మరి దేవుడు ఆకలి ఏంటో ఈరోజు మనుషులు తెలుసుకుంటున్నారండి. మరి ఎవరు తెలుసుకున్నారు ఈ లోకంకి వచ్చి? చూసుకున్నామండి. యోహాను సువార్త 1:18 ఎవరు బయలుపరిచారు? ఎవరును ఎప్పుడైనా దేవుడిని చూడలేదు, తండ్రి రూపమున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఏమని ఉందండి అక్కడ? ఎవ్వరు ఎప్పుడు తండ్రిని చూడలేదంటే భూమి మీద ఉన్నవాళ్ళు. మరి ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశాడు? పరలోకంలో ఉన్న కన్న తండ్రిని బయలుపరిచాడంటండి. ఆయన గురించి చెప్పడానికి భూమి మీదకి వచ్చి మరి ఆయన పడిన కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారండి ఆయన యేసుక్రీస్తు వారు? చాలా కష్టాలు పడ్డారండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసును తెలుసుకుని, పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొక్క ఆకలి ఎవరికి తెలిసిందండి? యేసుక్రీస్తు వారికి తెలిసింది. ఆయన మాత్రమే వచ్చి బయలుపరిచారంటండి. మరి ఈరోజు యేసుక్రీస్తు వారైనా ఆకలి తీర్చేది మనకు కూడా బాధ్యత ఉందా లేదా? ఉందండి. ప్రతి క్రైస్తవుడి మీద కూడా ఈ బాధ్యత అన్నది ఉన్నది. పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోసము మనం చెప్పాలి, ఆయన ఇష్టాన్ని, ఆయన మనసును చెప్పాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములు తెలియజేయాలి. ఆయన వచ్చి ఎవరి గురించి చనిపోయారు? మన గురించే కదండి. మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడు. మరి ఈరోజు అందరూ కూడా సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారుగా ఉన్నారా? నాలుగు గోడల మధ్యన ప్రభువా ప్రభువా అని పిలిచిన మాత్రాన పరలోకానికి వెళ్ళాలి. మరి ఈరోజు పిలిచేవాళ్ళు ఎక్కువయ్యారా? సువార్తకి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారా? పిలిచేవాళ్ళు ఎక్కువయ్యారండి. ఈరోజు సువార్త చేయగలుగుతున్నామంటే అది మనమేనండి. మనోళ్ళే తండ్రి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఈరోజు సమాజంలోనికి వెళ్ళి సువార్త చెప్తున్నారండి. దేవుని యొక్క ఆకలి తీర్చేది ఎంతమంది? కొద్ది మందిగా ఉన్నాము. మరి నాలుగు గోడల మధ్య నుండి ప్రభువా ప్రభువా అని పిలిచిన మాత్రాన పరలోకానికి వెళ్ళండి. తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు పరలోకానికి వస్తారని చెప్పాను.